హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో బ్రేక్ఫాస్ట్లో సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీ పోహా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం ముందుగా ఇలా 2 కప్పుల వరకు అటుకులు తీసుకున్నానండి. పోహా కోసం నార్మల్ అటుకులు తీసుకోవాలండి. ఇలా వేసుకున్నాక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాష్ చేయడం వల్ల అందులో ఉండే డర్ట్ పార్టికల్స్ అన్నీ పైకి వచ్చేస్తాయండి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకొని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోండి. ఇలా లైట్గా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పోహాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా 1/2 లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ వేసుకున్నాక ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ పోహా రెడీ. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.